హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం వంకాయ బజ్జీ చేసుకుంటామండి. మనం వంకాయ పులిహోర కూడా అంటామండి. ఇది వంకాయ బజ్జీ అని నెల్లూరు సైడ్ చాలా ఫేమస్గా ఉంటుంది. ఇది చేసుకుంటాం ఈరోజు. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది అన్నంలోకి, రాగి ముద్దలోకి, చపాతీకి సూపర్గా ఉంటుంది. ఇదే నేనైతే ఈరోజు అన్నంలోకి వేసుకొని తింటున్నానండి. ఎండు చేప, ఉప్పు చేప ఫ్రై చేసుకున్నాను. ఈ వంకాయ బజ్జీతో తింటున్నానండి. చాలా చాలా టేస్ట్గా ఉంది. దీనికి చింతపండు, ఎర్రగడ్డ, వంకాయలు, టమాటాలు బాగా ఇట్లా వంకాయలు కట్ చేసి కుక్కర్లో వేసుకున్నానండి. ఇప్పుడు పసుపు కొద్దిగా వేసుకుంటున్నా. ధనియాలు ఒక స్పూన్ అంత ధనియాలు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, చింతపండు అండి. ఇవి కట్ చేసి వేసుకుంటున్నాను. చింతపండు కొద్దిగా వాటర్లో నానబెట్టి వేసుకున్నాను. ఇప్పుడు టమాటాలు ఒక 3 పెద్ద టమాటాలు కట్ చేసుకున్నానండి. అవి కానీ వేసేసుకున్నాం. నీళ్లు పోసి కొద్దిగా నీళ్లు పోసుకోవాలండి. వీటిలలో నీళ్ళు వస్తాయి టమాటాల, వంకాయలో కానీ. కొద్దిగా నీళ్లు పోసి బాగా ఇట్లా ఒక్కసారి మిక్స్ చేసుకొని అంతా ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు కుక్కర్లో వేసుకున్నాం కదా, ఇది సీటీ పెట్టుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు 2 సీటీలు పెట్టుకుంటామండి. నీళ్ళు ఇంతే ఉండాలండి. ఎక్కువ నీళ్ళు వేసుకుంటే చప్పగా ఉంటుంది. కొద్దిగా లిమిట్గా నీళ్ళు పోసుకొని బాగా ఇట్లా మ్యాషర్తో మ్యాష్ చేసుకుంటున్నాము. మనం అడిషనల్గా నీళ్ళు ఏమీ యాడ్ చేయకూడదండి. ఇప్పుడు ఆ నీళ్ళే సరిపోతాయి. బాగా ఇట్లా మ్యాష్ చేసుకోవాలి. పప్పు గుత్తుంటే కానీ ఎనుపుకోవచ్చండి. నా దగ్గర లేదు కాబట్టి నేను మ్యాషర్తో మ్యాష్ చేస్తున్నాను. బాగా ఇట్లా చేసుకున్నామండి. మిక్సీకి అయితే వేసుకోకండి, టేస్ట్ ఉండదు. బాగా ఇట్లా చేసుకున్నామంటే కొద్దిగా మంచిగా టేస్ట్ ఉంటుంది. పెనం పెట్టుకున్నాం పోపుకి. ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుంటామండి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు. ఇప్పుడు పోపు బాగా ఫ్రై అవుతుండగానే మనం ఎండుమిరపకాయలు ఒక 3 ఎండుమిరపకాయలు ఇట్లా తుంచుకొని వేసుకున్నాము. కొద్దిగా కరివేపాకు వేసుకున్నా. ఇవి చిన్న మంట మీద కొద్దిగా ఇట్లా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఎర్రగడ్డ అండి, 2 ఎర్రగడ్డలు కట్ చేసి వేసుకున్నాను బాగా సన్నగా. ఇవి కానీ బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది మ్యాచ్ చేసి పెట్టుకున్నాం కదా పులిహోర, ఇది వంకాయ బజ్జీ, ఇందులోకి ఉప్పు వేసేసుకుంటాం. బాగా ఇది ఒకసారి మిక్స్ చేసుకుంటామండి. పోపు కానీ బాగా వేగింది. ఇప్పుడు పోపులోకి వేసేసుకుంటాము వంకాయ బజ్జీని. బాగా ఒకసారి ఇట్లంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటాం. వేడివేడిగా వంకాయ బజ్జీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి. ఇది పెరుగన్నానికి నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది. చూడండి, ఇంత గట్టిగానే ఉండాలి. ఇది కొద్దిగా నీళ్ళుగా ఉంటే టేస్ట్ ఉండదు. ఇట్లా గట్టిగా ఉండే మాదిరి నీళ్ళు తక్కువ పోసి ఉడికించుకోవాలి కాయలలో. టేస్టీ ఆవిర్లాడుతూ మన వంకాయ బజ్జీ రెడీ అయిపోయిందండి. ఈ మిరపకాయ కానీ నంచుకొని తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయ పోపుకు వేసాం కదా, ఇది తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా ఈజీ కూడా, ఇది తొందరగా కూడా పాడవదండి. చేసి పెట్టుకున్నామంటే 2వ రోజు కానీ తినచ్చు. ఇడ్లీ కానీ బాగుంటుందండి. ఇదైతే నేను ఈరోజు రైస్లోకి తింటున్నాను. వేడివేడిగా అన్నం ప్లేట్లోకి తెచ్చుకున్నానండి. ఇప్పుడు మనం ఈ వంకాయ బజ్జీని కొద్దిగా వేసుకుంటాము అన్నంతో.
వేడివేడి అన్నానికి వేడివేడి వంకాయ బజ్జీకి టేస్ట్ అదిరిపోతుందండి. నేనైతే ఈరోజు ఎండు చేప ఇది ఉప్పు చేప వేయించుకున్నానండి. దాంతోపాటు నంచుకొని తినడానికి కానీ చాలా బాగుంటుంది. కలుపుతుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుందండి ఏమాత్రం ఉంటుంది టేస్ట్ అని. మీరు ఇట్లనే చేసుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది. మన పిల్లలకు కానీ ఇట్లా పాతకాలం వంటలు చేసి పెట్టామంటే చాలా టేస్ట్గా ఎంజాయ్ చేస్తారండి. నేను ఈ అన్నంతో ఈ వంకాయ బజ్జీతో ఎంజాయ్ చేస్తానండి. మీరు ఇట్లనే చేసుకొని తినండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వీవర్స్, బాయ్.